హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. యాక్చువల్లీ మీకు సారీ చెప్పాలి. ఎందుకంటే 3 డేస్ నుంచి వీడియోస్ లేవు. వేరే పనిలో ఉన్నాను. ఆ పని ఏంటో కూడా మీకు త్వరలోనే చెప్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఎప్పుడూ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కూడా చేయండి. మీ కామెంట్స్ కూడా పెట్టండి. కామెంట్స్ పెడితే నాకు కూడా ఏంటి అని అర్థమవుతుందనమాట. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. చూడండి, వీడియో చూడండి, మొత్తం బాగా నచ్చుతుంది. కామెడీగా చెప్తా మొత్తం. నీట్గా అనాలిసిస్ చేద్దాము. ఈ రోజు నుంచి కొంచెం మారుస్తాను అనమాట వీడియో ఫార్మేట్ అనేది. కొంచెం బాగా అనాలిసిస్ చేసి ఎవరి పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, రోజు రోజుకి ఎవరిది పెరుగుతుంది, ఎవరిది తగ్గుతుంది, ఎవరిది మీడియంలో ఉంది అనేది దాని గురించి కూడా మాట్లాడదాం మొత్తం. సో ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే లైవ్ అయితే కొంచెం ఎక్కువసేపే జరిగింది. కాకపోతే వీడియో అంటే ఎపిసోడ్ అంతేం లేదు. కట్ చేసి చిన్నగా వేసేసాడు మొత్తం. బట్ నేను డీటెయిల్గా ఏంటి అనేది చెప్తాను. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ రీతు గురించి నేను యాక్షన్ చేస్తూ చెప్తాను. ఎందుకు యాక్షన్ చేస్తున్నానో కూడా చెప్తాను యాక్షన్ చేసే ముందు. రీతు అండ్ పవన్ మధ్యలోది. అండ్ ఇమాన్యువల్ వచ్చినప్పుడు కూడా కొంచెం యాక్షన్ చేస్తాను. అంటే వాళ్ళు కామెడీ చేస్తారు కదా, దాన్ని బట్టి చెప్తాను అనమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కెమెరా యాంగిల్ ఇలా శ్రీజ క్లోజప్ వేశారనమాట. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ డిస్కషన్ జరుగుతుంది. సో శ్రీజ అక్కడ ఏడుస్తూ ఉంది అని ఏడుస్తూలో నాటకం అదేం లేదు. ఎందుకంటే నామినేషన్స్లో అప్పుడు వాళ్ళందరూ కలిసి అన్నారు కదా, అంటే మీ నుంచి నెగిటివే వస్తుంది, మీది ఎవరిది పాజిటివ్ అనిపించట్లేదు మాకు, అండ్ నువ్వు అరుస్తూనే ఉంటున్నావు, ఒక పాయింట్ని ఇక్కడ దాకా తీసుకెళ్తున్నావు అని చెప్పేసి. శ్రీజ బాధ ఏంటంటే, నేను మీ దగ్గర స్టాండ్ తీసుకుంటున్నాను, మీతోనూ స్టాండ్ తీసుకుంటున్నాను, ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతాయి, ఇందులో నా తప్పేముంది అని చెప్పేసి తను బాధపడుతుంది అనమాట. ఆ కెమెరాలో ఏడుస్తూ ఉంటుంది. సో అక్కడ చెప్తుంది అనమాట, ప్రియా రాము ఉంటే వాళ్ళతో చెప్తుంది, ఇమ్మో అన్న కోసం స్టాండ్ తీసుకున్నా అది తప్పేలా అవుతుంది, అండ్ సంజన గారి కోసం కూడా ఒక్కొక్కసారి స్టాండ్ తీసుకుంటున్నా, అది ఎలా తప్పు అవుతుంది అని చెప్పేసి రాముతో ప్రియాతో చెప్పుకుంటాను తన బాధని. అండ్ ఇంకో సైడ్ కెమెరాలా తిప్పేసి సంజన గారిని చూపిస్తున్నారనమాట. సంజన గారు నిన్న టాస్క్ జరిగేటప్పుడు సుమన్ గారితో అంది కదా, మీరు చేతులు గాజులేసి కూర్చున్నారా ఏంటి అని చెప్పేసి, అది నేను చెప్పాను ఆల్రెడీ. సో దాని గురించి అనమాట డిస్కషన్. అయితే సంజన గారు ఏమంటున్నారు సుమన్ గారితో, పెద్దన్న మేము బాగున్నాము పెద్దన్న మేము బాగున్నాం పెద్దన్న అంటే సుమన్ గారితో మాట్లాడుతుంది అనమాట. పెద్దన్న మనిద్దరం బాగానే ఉన్నాము, మళ్ళీ మమ్మల్ని కెలికి పడేస్తారు, అంటే మనిద్దరం బాగానే ఉన్నాం కానీ వేరే వాళ్ళు వచ్చి కెలికేస్తారు, సారీ అని చెప్పేసి ఆవిడని సుమన్ గారిని సారీ అడుగుతుంది అనమాట. సుమన్ గారు కూడా కొంచెం నోరు అంటే మాటలు అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకుని మాట్లాడండి, మళ్ళీ అదే రాంగ్ వచ్చేస్తుంది అన్న సెన్స్లో చెప్పారు. నీట్గానే చెప్పారు, చాలా మర్యాదపూర్వకంగా చెప్పారు. ఎందుకంటే ఆ మాట అంటే ఇంకొకళ్ళు సెన్సేషన్ చేసి అవతల కొట్టేస్తారు. ఎంత కంటెంట్ తీయాలో అంత కంటెంట్ తీస్తారు ఆ మాట. కానీ సుమన్ గారు నీట్గా పద్ధతిగా అలా మార్చుకోండమ్మా, వర్డ్స్ రానివ్వకండి అని చెప్పేసి పద్ధతిగా చెప్పారు. నెక్స్ట్ తనుజ శ్రీజతో మాట్లాడుతుంది అనమాట. శ్రీజ ఏడుస్తుంది కదా, తనుజ శ్రీజ దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది, అక్కడ అందరూ మాట్లాడుతున్నారు అంటే నామినేషన్ వేసేటప్పుడు శ్రీజ పాయింట్ అందరి డిస్కషన్లో వచ్చింది, అది ఒక్కొక్కరి ఇండివిజువల్ డెసిషన్ అయితే కాదు అని చెప్పేసి తనుజ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది శ్రీజకి. సో శ్రీజ ఏమంటుందంటే, లేదక్క అక్కడ సంజన గారు అన్నారని కాదు, భరణి గారు అన్నారు, అంటే భరణి గారు లేచి పాయింట్స్ చెప్తారు కదా, సంజన గారిది అంత వ్యాలిడ్ అంటే సంజన గారు చెప్పలేకపోతే భరణి గారు లేచి పాయింట్స్ చెప్తారనమాట. సో దాని గురించి చెప్తుంది శ్రీజ. అక్కడ సంజన గారిది కాదక్క, భరణి గారు లేచారని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను అనే సెన్స్లో చెప్తుంది. భరణి గారు అన్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరికి నెగిటివే, నీతో మాట్లాడాలని ఎవరికి ఉండదు, ఇష్టం లేదు అనేలాగా చెప్పారు, సో దానికి నేను హట్ అయ్యాను అనే సెన్స్లో శ్రీజ చెప్తుంది అనమాట తనూజకి. సో తనూజ ఏమంటుంది, ఇప్పుడు అందరూ మాట్లాడుకుని గ్రూప్లో ఒక డెసిషన్ తీసుకున్నాము అని చెప్పేసి తనూజ శ్రీజకి చెప్తుంది అనమాట. శ్రీజ ఏమంటుంది, ప్రతి ఒక్కళ్ళు అని పాయింట్అవుట్ చేశారు, భరణి అన్న మాట్లాడాలని లేదక్క నిజంగానే అని చెప్పి, అంటే మీరు గ్రూప్ డిస్కషన్ అన్నారు కానీ నాకైతే అలా అనిపించలేదు, భరణి గారు తన ఇండివిజువల్ పాయింట్ చెప్పినట్టుంది, నాకు మాట్లాడాలని లేదక్క అని చెప్పేసి శ్రీజ తనూజతో అందనమాట. నెక్స్ట్
చిలక గోరింకలు అనాలో వద్దులే మళ్ళీ ఎందుకులే కానీ డీమాన్ పవన్ని ఆ, రీతు రీతుని చూపిస్తున్నారనమాట. డీమాన్ పవన్ ఆ, డెమాన్ పవన్ రీతు మాట్లాడుకుంటున్నారనమాట. ఇది కొంచెం యాక్షన్ చేస్తా చెప్తాను. ఆ, నేనేం వాళ్ళని ఎక్కిరించాలి అండ్ కించపరచాలని కాదు, వాళ్ళు చేసేది అలాగే ఉంది. సో దాన్ని బట్టే నేను చెప్తున్నాను. అండ్ అందరికీ ఇలా చేయట్లేదు కదా, జస్ట్ కామెడీగా అనమాట, వినండి. సో డెమాన్ పవన్ అంటున్నాడు అనమాట, గొడుగులు పెట్టుకున్నారు, బయట ఉన్నారు, వర్షం పడుతుంటే వర్షంలో ఉన్నారనమాట, చెరొక గడుగు పెట్టుకుని. డీమన్ పవన్ అంటే నేను తమ్నైల్లో కూడా పెడతా చూడండి. చెప్పు ఏమైందో చెప్పు, అరే చెప్పు ఏమైందో చెప్పు అంటే రీతు, నేను నామినేట్ ఎందుకయ్యానో తెలుసా డెమాన్ అంది. అయితే ఇంకా మళ్ళీ ఏడుస్తూ నామినేషన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేశానో తెలుసా, నేను ఫైట్ చేయగలను, సంజన గారి కంటే సుమన్ గారి కంటే నేను ఎక్కువ స్ట్రాంగ్ అని నేను ఎందుకు తీసుకున్నానో తెలుసా నామినేషన్ అని ఏడుస్తా చెప్తుంది అనమాట పవన్తో. పవన్, నేను మొత్తం మాట్లాడింది విన్నావా? రీతు, నా హార్ట్ బ్రేక్ అయ్యింది పవన్ అంటే గొడికెలా పట్టుకుంది కదా, గొడికెలా పట్టుకుంది, నా హార్ట్ బ్రేక్ అయ్యింది పవన్. కంట్లోంచి మాత్రం నీళ్ళు రావట్లేదు కానీ ఏడుస్తుంది అనమాట ఆవిడ. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫేక్గా ఏదో నటిస్తుంది అన్న సెన్స్లో ఆ ఏడుపు ఉంటున్నా. అందుకని నాకు నచ్చట్లేదు కాబట్టి నేను యాక్షన్ చేసి చెప్తున్నా, కొంచెం కామెడీ కూడా ఉంటుందని. వాళ్ళని ఏమి తప్పుగా ఉద్దేశించేం కాదు. నెక్స్ట్ పవన్ అంటున్నాడు అనమాట, నా నమ్మకం ఏంటంటే నువ్వు వెళ్ళవని. రీతు అంటుంది, నువ్వు ఎలా చెప్తావు డేమా నేను వెళ్ళని. నెక్స్ట్ పవన్, సరే అయితే ఇట్రా చెప్తా అని చెప్పేసి జస్ట్ మళ్ళీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. క్లోజప్ కళ్యాణ్ సైడ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, ఒక్క నిమిషం, మీకు ఒక విషయం తెలుసా, అది మీకు ఒకటి అనిపించింది చెప్పేయడం పాయింటే. ఇప్పుడు ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అంటే శ్రీజ, ప్రియ, కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారనమాట. అండ్ రాము కూడా ఉన్నాడు అక్కడ. చెప్తున్నాడు రాముతో అంటున్నాడు అనమాట కళ్యాణ్, ఒక్క నిమిషం, మీకు ఒక విషయం తెలుసా, అది మీకు ఒకటే, అంటే నామినేషన్స్లో కళ్యాణ్ నామినేట్ చేశారు కదా, సో దాని సెన్స్లో చెప్తున్నారు. మీకు ఒకటి అనిపించింది చెప్పేయడం పాయింటే, అంటే మీకు ఏదైనా అనిపించింది చెప్పేయడం పాయింటే, ఇప్పుడు ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అని చెప్పేసి అక్కడికి ఆగాడు. అండ్ శ్రీజ, ప్రియ రాముతో చెప్తున్నారు, కళ్యాణ్ మీ గురించి మాట్లాడితే మేము సపోర్ట్ చేసాం, అంటే ఇప్పుడు టెనెన్స్ ఓన్లీ నామినేషన్స్ అని చెప్పేసి టాస్క్ రూమ్లో జరిగింది కదా, అక్కడ కళ్యాణ్ రాము గురించి ఇలా చెప్పినప్పుడు వీళ్ళు డిఫెండ్ చేశారు కదా, ప్రియ అండ్ శ్రీజ. సో దాని గురించి చెప్తున్నారు అనమాట. కళ్యాణ్ నాకు ఎంత క్లోజ్ అయినా సరే, అంటే ప్రియ చెప్తుంది, ప్రియ అండ్ శ్రీజ, కళ్యాణ్ మాకు ఎంత క్లోజ్ అయినా సరే నీ గురించి వచ్చినప్పుడు మేము స్టాండ్ తీసుకున్నాం, అంటే మేమే అని కాకుండా మీ గురించి కూడా ఆలోచించి స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నాం, కానీ మీరు అలా లేరు అనే సెన్స్లో చెప్తున్నారనమాట రాముకి ప్రియ అండ్ శ్రీజ. అండ్ ఈలోపు మళ్ళీ రీతు వైపు చూపిస్తున్నారనమాట. నన్ను నామినేట్ చేసిందే, రీతు అంటుంది, నన్ను నామినేట్ చేసిందే నిన్ను నేను క్యాప్టెన్ చేశానని, కావాలని క్యాప్టెన్ చేశానా అని పవన్తో అంటుంది అనమాట. పవన్, ఆ పాయింట్ తీసుకురాలేదు కదా నామినేషన్లో అన్నాడు. రీతు, మీరు చేసేటప్పుడు పాయింట్ కాదు, ఇక్కడ స్వాప్ చేసేటప్పుడు పాయింట్ ఉంది, అంటే మీరు అక్కడ ఆ టెనెన్స్ పాయింట్స్ మాట్లాడుకున్నారు కదా, అక్కడ ఆ పాయింట్ లేదు, కానీ స్వాప్ చేసేటప్పుడు పాయింట్ వచ్చింది అనే సెన్స్లో చెప్తుంది. బట్ నా తప్పు ఎంత ఉందో నీ తప్పు అంతే ఉంది పవన్ అని చెప్పేసి పవన్ అంటుంది అనమాట. ఇక్కడ తప్పు పవన్ ఎలా అవుతుంది, సంచాలకుగా రాంగ్ డెసిషన్ ఈవిడ చెప్పింది. ఒకవేళ పవన్ అక్కడ నువ్వు తప్పు చేసావు నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు, చివరికి బ్లేమ్ ఈయన మీద వేస్తుంది అనమాట, పవన్ మీద కూడా. అంటే పవన్ కూడా లాగేస్తుంది మధ్యలో, నా తప్పు ఎంత ఉందో నీ తప్పు అంతే ఉంది అని. ఇదంతా కొంచెం ఏంటి నటన అనిపిస్తుంది, ఎందుకంటే రియల్గా వాళ్ళు నిజంగా లవ్ అని ఎందుకంటున్నానంటే ఇంకొకసారి చెప్తాను, ఇండైరెక్ట్గా చెప్పేసింది ఆవిడ ఈరోజు ఎక్కడో కూడా మీకు చెప్తాను. వీళ్ళిద్దరు నిజంగా ఇలా చేసుకుంటే, ప్రేమించుకుంటే
బయట కూడా అలాగే ఉండాలి. కానీ ఈ 'బిగ్ బాస్' హౌస్ వరకు ఫేక్‌గా నటిస్తే చిరాకొస్తుంది. ఎందుకంటే ప్రతి సీజన్‌లో చూసి, చూసి, చూసి మళ్ళీ ఇది ఇంకా సీజన్ సెకండ్ వీక్ అయింది. అప్పుడే స్టార్ట్ చిరాకొచ్చేస్తుంది చూసి, చూసి. అండ్ రాము, శ్రీజ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు అని చెప్పేసి రాము ఏదో చెప్తుంటే శ్రీజ రాముతో అంటుందనమాట. వద్దు రాము, నేను ఎవరి గురించి స్టాండ్ తీసుకోను ఇంకా. నేను అసలు ఎవరి గురించి ఆలోచించను ఇంకా అనే సెన్స్‌లో చెప్తుంది. ఇంకా నేను హర్ట్ అయిపోయాను అనే సెన్స్‌లో చెప్తుందనమాట. నెక్స్ట్ డేమోన్ పవన్‌ని చూపించారు. మళ్ళీ రీతుతో చెప్తున్నాడనమాట. నాకు నీ దగ్గర నచ్చనిది ఏంటంటే నువ్వు ఒక 10 మంది చెప్పేశారనుకో, నువ్వు నీ స్టాండ్ మీద నిలబడవు. ఆ 10 మంది చెప్పిందే కరెక్ట్ అనుకుంటావు అని చెప్పేసి రీతుతో అంటున్నాడనమాట. రీతు అంటుంది, ఎక్కడ 10 మంది చెప్తే నేను ఒప్పుకున్నాను. రే నీకు అర్థం అవుతుందా? 10 మంది అది తప్పు 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 అంటే నువ్వు ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటావు నేను కరెక్టే అని చెప్తుంది అనమాట. అంటే ఏం లేదు, డిమాన్ పవన్ ఒపీనియన్ ఏంటంటే రీతు మీద ఒక 10 మంది ఒక విషయం తప్పు 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 అంటే అదే తప్పు, రీతు కూడా అదే తప్పు అని చెప్పేసి అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చెప్పేస్తుంది అనే సెన్స్లో చెప్తున్నాడు. బట్ రీతు ఏం చెప్తుందంటే నువ్వు అక్కడ ప్లేస్లో ఉంటే 10 మంది నువ్వు తప్పు తప్పు అంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోగలవు అనే దాంట్లో చెప్తుంది అనమాట. అండ్ రీతు అండ్ పవన్ అన్నాడు, ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఏదో ఒకటి అనుకోండి అని చెప్తే సరిపోతుంది కదా అని చెప్పేసి చెప్పాడనమాట. నేనేం చేయని చెప్పు అని చెప్పేసి పవన్ అన్నాడు. ఇక అక్కడికి అయిపోయింది. రీతు నువ్వేం చెయ్యొద్దు, ఒరే నేను ఇప్పుడేమన్నా అన్నారా నిన్ను అని చెప్పేసి అంది. పవన్ ఐఎమ్ సారీనే. రీతు ఐ డోంట్ నీడ్ ఏ సారీ, ఐ అండర్స్టాండ్ అంతే. అక్కడికి అయిపోయింది అన్నమాట. అయిపోయింది. అండ్ బర్నీ ఇమ్ము మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ టైం నామినేట్ అయితే ఇంత ఏడ్ చేస్తుంది శ్రీజ గురించి మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ టైం నామినేట్ అయితే ఇంత ఏడ్ చేస్తుంది, మరి తను నామినేట్ చేసినప్పుడు అందరినీ అనే సెన్స్లో మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇమ్ము నాకు తెలుసు మధ్యలో నుంచి మాట్లాడినందుకు నన్ను టార్గెట్ చేస్తారని. అంటే ఇమ్ము మధ్యలో లెగిసి మాట్లాడాడు కదా, సో నాకు తెలుసు నేను లెగిసినప్పుడు నన్ను టార్గెట్ చేస్తారని అనే సెన్స్లో చెప్తున్నాడు. చేసినా ఐ డోంట్ కేర్, నామినేషన్స్ గురించి నేను భయపడినా అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్తున్నాడు అనమాట బర్నీ గారితో. అండ్ తనూజ వచ్చింది, మన తను వచ్చింది ఇమ్మో దగ్గరికి. అండ్ బర్నీ గారు మాట్లాడుకుంటే తనూజ వచ్చింది. ఒక నామినేషన్ తనూజ మాట్లాడుతుంది వాళ్ళిద్దరితో. ఒక నామినేషన్ జరిగేటప్పుడు సిన్సియర్లీ రిక్వెస్ట్, ఎవరి ప్రాబ్లం ఉందో వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు, మధ్యలో అందరూ లేచేసరికి అది గ్రూప్ గేమ్ లాగా కనపడుతుంది అక్కడ. అంటే బర్నీ గారు మధ్యలో లేచి, అంటే సంజన గారు శ్రీజ గారి గురించి చెప్తా అన్నారు, బట్ బర్నీ గారు మధ్యలో లేచి శ్రీజ గారి పాయింట్ ఎత్తారనమాట. సో దాని గురించి చెప్తుంది. ఎవరు తీసుకున్న డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు, ఒకవేళ మనం అందరం లేచి చెప్తే అది గ్రూప్ గేమ్ లాగా కనిపిస్తుంది అక్కడ చూసే వాళ్ళకి నామినేషన్లో అని చెప్పేసి చెప్తుంది. నిజంగా అలాగే కనపడుతుంది. ఎందుకంటే సంజన గారు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు శ్రీజ ఏదైనా క్వశ్చన్స్ చేస్తుంటే. అండ్ ఏది పడితే అది చెప్పేస్తున్నారు, అది వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈ ఓనర్స్కి ప్రాబ్లం అవుతుంది, ప్రజెంట్ ఓనర్స్కి ప్రాబ్లం అవుతుంది. సో దాని ప్రకారం చెప్తున్నాడు. అప్పుడు ఇమాన్యుయల్ అంటున్నాడు, మనం ఎప్పుడు లేచాం అంటున్నాడు అనమాట తనూజాతో. అంటే మనం ఎప్పుడు లేచాం అని. నాన్న లేచాడు, నాన్న అంటే బర్నీ గారు కదా, సో నాన్న లేచాడు. నేను రీతు అండ్ రాము మాట్లాడేటప్పుడు, అంటే రీతు, రాము అండ్ తనూజ మాట్లాడుకునేటప్పుడు బర్నీ గారు లేచి శ్రీజ గురించి చెప్పారనమాట. సంజన గారిని ఆపి శ్రీజ గురించి చెప్పారు. సో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు లెగట్లేదు కదా, భరణి గారు అంటున్నారు ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు లెగట్లేదు కదా, అందుకని నేను లేచి నేను చెప్పాను నా పాయింట్స్ అనే సెన్స్లో చెప్తున్నారనమాట. తను ఒక్క నిమిషం, ఇప్పుడు గ్రూప్ డెసిషన్ అనుకున్న తర్వాత ఒక్క పర్సన్ నుంచి మాట్లాడతారు నాన్న, అంటే గ్రూప్ డెసిషన్ అందరూ ఒక పాయింట్ మీద ఉన్నాక ఒక పర్సన్ లేచి దాని గురించి మాట్లాడతారు అనే సెన్స్లో చెప్తుంది. ఇలా కొంచెం డిస్కస్ అవుతూ ఉంది. తర్వాత రీతు అండ్ రాము, అంటే కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, వీళ్ళిద్దరిది డిస్కషన్ ఇలా అవుతూ ఉందన్నమాట. తను పాయింట్ ఒకటే బర్నీ గారితో, మీరు ఎందుకు లేచారు, గ్రూప్ అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకుని ఒకళ్ళ సింగిల్ పర్సనే చెప్దాం అనుకున్నాం కదా, మధ్యలో మీరు ఎందుకు లేచారు అనే సెన్స్లో బర్నీ గారితో అంటుంది. బర్నీ గారు ఏంటంటే అక్కడ ఎవరు మాట్లాడట్లేదు, అది తెగట్లేదు, సో అందుకని నేను లేచి నా పాయింట్ నేను పెట్టాను అనే సెన్స్లో చెప్తున్నారనమాట తనూజాకి. ఇది కరెక్ట్ కాదు నాన్న అని చెప్పేసి తనూజ అంది. సో అయిపోయింది. నెక్స్ట్ రాముని రీతుని చెప్తున్నారనమాట, చూపిస్తున్నారు. రాము రీతుతో అంటుంది, రాము రీతుతో చెప్తున్నాడు, మనమిద్దరం అక్కడ మాట్లాడుకున్న విషయం నేను ఎక్కడ చెప్పలా,
టాస్క్లో వీళ్ళిద్దరికి కొంచెం ఇష్యూ అయింది కదా, అంటే వీళ్ళిద్దరి గురించి మిగతా వాళ్ళకి ఇష్యూ అయింది కదా, దాని గురించి చెప్తున్నాడు, సార్ట్అవుట్ చేసుకుందామని చూస్తున్నాడు. మనమిద్దరం అక్కడ మాట్లాడుకున్న విషయం నేను ఎక్కడ చెప్పలా. మేమేదో మాట్లాడుకున్నాం అనుకుంటారు, మేమేం మాట్లాడుకోలేదు అనుకుంటారు. అండ్ ఎవరి ఇండివిజువల్ గేము వాళ్ళే ఆడదామని, అంటే పాయింట్ ఏంటంటే నేను ఒకరికొకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా చెప్పలేదు. ఎవరి ఇండివిజువల్ గేమో వాళ్ళే ఆడుకుందామని చెప్పాను అనే సెన్స్లో రీతుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఈలోపు తనూజ వచ్చింది. తనూజ వచ్చి రీతు తనూజతో అంటుంది నార్మల్గా ఏమైంది తను అని. సో తనూజ చెప్తుంది అనమాట రీతుతో, నాన్న అలా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అని. ఆ పాయింట్లో రీతు కూడా నాకు కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే అండ్ ఇప్పుడు రాము కూడా నేనే ఫస్ట్ సెల్ఫ్ నామినేట్ చేసుకుందాము అనుకున్నాను ఇలా తప్పు చేసినందుకు అని చెప్పేసి చెప్పాడనమాట. నువ్వు అసలు అలా ఎందుకు అన్నావు అని చెప్పేసి తనుజ రాముతో కొంచెం గట్టిగా మాట్లాడింది. అండ్ వీళ్ళిద్దరు ఇష్యూ ఉంది కదా, ఇక్కడ అవునన్నాడు ఇక్కడ కాదన్నాడు. అంటే తనుజ అడిగినప్పుడేమో అవునన్నాడు, రీతు అడిగినప్పుడేమో కాదన్నాడు అని చెప్పేసి రీతు అంటుంది రాముతో, నువ్వు అక్కడ అవునన్నాడు అని చెప్పి ఇక్కడ కాదన్నాడు అని చెప్పావు, అప్పుడు ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు అనుకుంటుంది ఇలా కాదు, నువ్వు అనుకుంది ఇది కాదు అని చెప్పేసి ఇద్దరికి క్లారిటీ ఇవ్వచ్చు కదా, అలా ఇవ్వలేదు నువ్వు అని చెప్పేసి రాముని కూడా వేసుకుంటుంది రీతు. ఇక్కడ రాముని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది, గట్టిగా వేసుకుంటుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ వంటింటి దగ్గర కిచెన్ దగ్గర హరీష్ గారిది కొంచెం లొల్లు అనమాట. హరీష్ గారిది నాకేమనిపిస్తుందో చెప్తా. రీతు గారి గురించి వీళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం, కానీ చెప్పాక అనాలిసిస్ ఫుల్గా వేద్దామని చెప్పేసి. హరీష్ గారి గురించి ఏమనిపిస్తుందంటే ఆయన ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. ఇంకా గేమ్ అనేది అంత లేదు, ఎందుకంటే రాంగ్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు. పాయింట్స్ నామినేషన్లో కొంచెం బాగానే పెట్టారు. ఆ లత్తుకోర అనే మాట కూడా అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, అది నార్మల్గా చెత్త ఏంటిది అనే దాంట్లో అనే సెన్స్లో మాట్లాడుకుంటా, అది అంత పెద్ద బూత్ ఏం కాదు, మరి ఏమంటారో చూద్దాం. సో ఇది మిగతా పాయింట్స్ కూడా ఆయన బాగానే పెట్టాడు. సో అంతేం లేదు, అంటే నామినేషన్ పరంగా ఓకే అనిపించాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్నిసార్లు సంజన మీద ఆయనకి ఎలాగో ఇష్యూస్ ఉన్నాయి, సంజన గారితో ఇష్యూ ఉంది, బట్ దాన్ని కొంచెం ల్యాగ్ చేసే, ప్రతి విషయంలో ల్యాగ్ చేయడం ఏదో ఒకటి కొంచెం సోదిలాగా నాకు అనిపిస్తుంది. అంటే ఏదో కొంచెం నసగా చేయడం, పర్టికులర్ ఇప్పుడు ఏదైనా గొడవ జరుగుతుంది అనుకో, దాన్ని కొంచెం ఇష్యూ చేసేయడం, అందరినీ పిలిచి అలా చేయడం అనేది కొంచెం ల్యాగ్ లాగా అనిపిస్తుంది. ల్యాగ్ చేస్తున్నారు ఎక్కువ, అది తగ్గించుకుంటే బెటరు. అండ్ గేమ్ ఇంకా ఆడితే అందరితో కలిసి ఇంకా కొంచెం అందరితో కలిసి ఇన్ ద సెన్స్ నవ్వుకొని మాట్లాడుకునేటప్పుడు అందరితో కలిసి మాట్లాడుకుని నవ్వుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. అండ్ గేమ్ ఇండివిజువల్గా ఆడితేనే బెస్ట్. సో సంజన గారు మార్నింగ్ కుకింగ్ చేస్తుంటే హరీష్ గారు వచ్చేసి త్వరగా చేయండి అని చెప్పేసి అన్నారంట. త్వరగా చేయండి, నాకు పనులు ఉన్నాయి, నేను రెడీ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారంట. సో హరీష్ గారు ఏంటంటే నార్మల్గా ఇక్కడ వంట చేయడానికి వచ్చారు. సుమన్ గారు రాము వెళ్ళి పిలిస్తే వంట చేయడానికి వచ్చారనమాట ఇక్కడ ప్రస్తుతానికి. వస్తుంటే ఈలోపు సంజన గారే వంట చేసేసుకుంటున్నారు. సో తనూజని పిలిచి భరణి గారితో అంటున్నారు, భరణి గారు తనూజ రీతు అందరూ అక్కడే ఉన్నారు, మరి నన్ను ఎందుకు పిలిచారు, నేను వచ్చేసరికి ఆవిడ వంట చేసేస్తున్నారు, మరి ఇది తప్పు కదా, నేను మనస్ఫూర్తిగా మీకు పెడదామని వచ్చాను, నేనేమి తప్పుగా చేయట్లేదు అని చెప్పేసి ఈయనంటే, అసలు మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి తనూజ సంజన గారిని అంటుంది వంట. సో తనూజతో చెప్తుంది అనమాట సంజన, నేను ఆకలికి తట్టుకోలేనని నీకు తెలుసు కదమ్మా, సో అందుకని నేను చేసేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పుకుంటుంది. అండ్ రీతు అంటుంది, ఈలోపు రీతు ఇన్వాల్వ్ అయ్యి అంటుంది, యు ఆర్ హంగ్రీ అండర్స్టూడ్, అంటే మీకు ఆకలిగా ఉంది అర్థం చేసుకోగలం, బట్ మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా అని సెన్స్లో. అంటే సంజన గారు లేదమ్మా యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ అంది రీతుని. సో మార్నింగ్ కొంచెం త్వరగా రెడీ చేస్తారా ఆకలేస్తుంది అని చెప్తే ఐ ఫీల్ లైక్ హీ ఈస్ డూయింగ్ ఆన్ ఫేవర్, అంటే ఏదో నేనే చేసి పెడుతున్నాను అనే సెన్స్లో ఆయన చేస్తున్నాడు అనే దాంట్లో చెప్తుందనమాట సంజన గారు. సో ఐ ఫెల్ట్ బ్యాడ్ అంటే హరీష్ గారు ఏమన్నారు, ఏంటి బ్యాడా, ఏం బ్యాడ్, ఆవిడకి నచ్చినట్టు కుదరాలంటే హౌస్లో అందరిది కుదరదు, ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చేసి పెడుతున్నాను మీకు అని చెప్తే తనూజ, అది కాదు హరీష్ గారు, పాయింట్ ఒక్కటే, ఇప్పుడు త్వరగా ఆకలేస్తుంది చేయండి అనేది మీరు కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది అనమాట.
దీన్ని కూడా నామినేషన్లో పాయింట్ తీసుకురావడం ఎందుకు అని చెప్పేసి తనూజ చెప్తుంది. అంటే నామినేషన్లో ఈ పాయింట్ ఎత్తకపోయినా ఒక పాయింట్ లాగా రైజ్ చేశారు హరీష్ గారు సంజన గురించి. సో దాని గురించి చెప్తుంది అనమాట. హరీష్ ఏది అన్నాడు. తనూజ ఆకలేస్తుంది అనడం తప్ప అంటే హరీష్ ఆకలేసిన దాని గురించి చెప్పలా, నాకు పనుంది అన్నారు. సో నేను దాని గురించి చెప్పాను. నేను వాష్రూమ్కి వెళ్ళలేదు మార్నింగ్ అని చెప్తే తనూజ కుకింగ్ చేసేటప్పుడు మేము అప్పుడప్పుడు మొహం కడుక్కోకుండా ఇవన్నీ చేస్తాము, అందులో ఏముందంటే హరీష్ గారు కరెక్ట్ అండి, నేను చెప్పేది ఏంటంటే నాకు పని ఉంది అంటే అందరు హౌస్ మేట్సే కదా, అంటే నేను వచ్చి చేస్తున్నాను, మరి మధ్యలో ఇప్పుడు ఆవిడ చేసేయడం ఎందుకు అని చెప్పేసి చెప్తుంది. అక్కడికి అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ఇమ్ము శ్రీజ ఇక్కడ కొంచెం లేపేశాడు అనమాట. అంటే ఇమ్ము శ్రీజ జస్ట్ హాక్ చేసుకుని ఓదారుస్తున్నాడు అనమాట. ఇమ్ము శ్రీజని ఏడుస్తుందని చెప్పా కదా. బట్ దీనికి ముందు ఏంటంటే ఇమ్ము వచ్చేసి శ్రీజతో మాట్లాడతాడు, కొంచెం ఎక్కువసేపే మాట్లాడతాడు, ఒక పావు గంట 20 నిమిషాల దాకా మాట్లాడతాడు. నువ్వు నీలో ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఆ కసి చూశాను, నీకు మాట్లాడడం అనేది స్ట్రాంగ్ అంటే నీ స్ట్రెంగ్త్ అది, నువ్వు దాన్ని అయితే లూజ్ చేసుకోకు, నువ్వు అలాగే నీ స్టాండ్ మీదే నిలబడు, బట్ కొంచెం ఆ మాట్లాడేది తగ్గించు, ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసేయి, ల్యాగ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ హౌస్లో నాకు బాగా నచ్చే అమ్మాయి నువ్వే, ఒక చెల్లెలాగా ఫీల్ అవుతాను నిన్ను, మా వాళ్ళందరికీ నచ్చకపోయినా నువ్వు నాకు నచ్చుతావు అనే సెన్స్లో చెప్తాడు. థ్యాంక్ యూ అమ్మా అని చెప్పేసి శ్రీజ కూడా హక్ చేసుకుంటుంది. సో ఈ బిట్ని చూపిస్తారు, జస్ట్ హక్ చేసుకునేది మాత్రమే చూపిస్తారు, లైవ్ లేదు అంతే జరిగిందనమాట. ఇమాన్యుయల్ అండ్ శ్రీజ మాట్లాడుకుంటారు. సో అండ్ బయట సంజన సంజన పవన్తో చెప్తుంది అనమాట, నేను అది క్యాజువల్గా అన్నాను హరీష్ గారితో, నేనేమి అదే కావాలని అనలేదు, కానీ అది నామినేషన్ పాయింట్లో తీసుకొచ్చారు అని చెప్పేసి సంజన వీళ్ళతో చెప్తుంది అనమాట, పవన్తో డేమన్తో చెప్తుంది. ఇక అయిపోయింది, అంటే తనూజ కూడా ఉంది అక్కడ, చెప్పుకుంటున్నారనమాట. ఇక నైట్ అయిపోయింది, మార్నింగ్ అయిపోయింది. గలగల 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 రాజా గలగల 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 భీమ్లా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సాంగ్ వచ్చింది, మంచిగా డ్యాన్స్ చేశారు, అయిపోయింది. మీరు కొన్ని తనూజాది అండ్ ఇమాన్యుయల్ది జరిగింది, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా వస్తున్నాయి, చూస్తూ ఉండండి, కొంచెం క్యూట్గా బాగుంటుంది అనమాట. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది, చాలా వర్కౌట్ అవుతుంది, చూడడానికి కూడా చాలా బాగుంది, కొంచెం చూస్తూ ఉండండి. అదే మార్నింగ్ జరిగిందనమాట కొన్ని. నెక్స్ట్ తనూజ సంజన గారితో అంటున్నారు, జస్ట్ గట్టిగా ఫైట్ చేయండి, అంటే హరీష్ గారి విషయంలో జస్ట్ గట్టిగా ఫైట్ చేయండి అని చెప్పేసి, అంటే ఆవిడ ఏడుస్తుంటే నచ్చ చెప్తుంది అనమాట, బాత్రూమ్ దగ్గర ఏడుస్తుంటే నచ్చ చెప్తుంది, మీరు కొంచెం గట్టిగా ఫైట్ చేయండి అని చెప్పేసి. అండ్ ఇమాన్యుయల్ అప్పుడే వచ్చాడు, అప్పుడే నిక్కర్ వేసుకుంటుంటే, ఇక్కడ వేసుకుంటున్నావా చెడ్డీ, లోపల వేసుకోవచ్చు కదా చెడ్డీ అని చెప్పేసి ఇలా యాక్షన్ చేస్తుంది. కొంచెం కామెడీగా ఉంటాయి వాళ్ళిద్దరి, చూస్తే ఫన్నీగా అనిపిస్తాయి అనమాట. ఇమాన్యుయల్ అంటున్నాడు, మా అమ్మ ఏడుస్తుందని వచ్చే హడావిడిగా, ఏం నాకేమన్నా సోప్ చేయాలని ఉంటుందా, నాదేమైనా 6 ప్యాక్ బాడీయా అని చెప్పేసి కామెడీ చేస్తున్నాడు అనమాట. ఇమ్ము ఇక అయిపోయింది, అది రెడీ అయిపోయారు, జస్ట్ ఆ కిచెన్ ఏరియాలో చూపిస్తున్నారు. ఇమాన్యుయల్ జస్ట్ ఒక లుంగీ కట్టుకొని ఫన్ చేస్తున్నాడు అనమాట. ఎలా అంటే రీతు అంటుంది, అన్న చూడన్నా వాడు నన్ను పిలిచి ఏదో అంటున్నాడు అని చెప్పేసి డేమన్ పవన్ని చూపించి అన్న చూడన్నా అని చెప్పేసి ఇమాన్యుయల్తో అంటే, ఇమాన్యుయల్ వాడు నీ మంచిగా కోరుకుంటున్నాడమ్మా, వాడు మాకు అంటే పుష్ప వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట, పుష్పలాగా మాట్లాడుతున్నాడు. అంటే వాడు బామ్మర్దమ్మా, వాడు మాకు కెప్టనా మీకు కెప్టనా లేకపోతే నువ్వు వాడికి కెప్టనా, మాకు అర్థం కావట్లేదు తల్లి అని చెప్పేసి ఆ స్లాంగ్లో మాట్లాడుతున్నాడు మొత్తం. అండ్ సుమన్ గారితో కూడా, థ్యాంక్స్ అన్నా సుమన్ అన్న, నామినేషన్లో లేకపోయేసరికి మంచి హుషారుగా ఉన్నావు, బాధపడకు నెక్స్ట్ వచ్చేస్తావులే అని చెప్పేసి అలా కామెడీ చేసుకుంటున్నారనమాట. అండ్ రీతు ప్రోటీన్ షేక్ ఇస్తుంటే ఇప్పుడు అగ్గిపెట్టి మధ్య వచ్చేసాడు అనమాట. రే పోరా రే, ఏందిరా బాబు ఈ గోల నాకు అని చెప్పేసి అగ్గిపెట్టి మధ్య వాయిస్లో చెప్తున్నాడు. ఇట్టేసుకుంటున్నారు ఏంట్రా నన్ను, కొంతమంది నన్ను చూసుకునే వాళ్ళేమో వేరే వాళ్ళని అంటే తర్వాత చూసుకుంటారో లేదో తెలీదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి తనూజాని అన్నట్టు చెప్తున్నాడు అనమాట. మళ్ళీ తనూజాని కదుపుతూ, అక్కో తనూజ అక్కో నువ్వు కత్తిలో ఉన్నావు అక్క
అంటున్నాడు అనమాట. అండ్ పవన్ రీతు పవన్ రీతు గురించి అంటున్నాడు ఇమాన్యువల్. మీరిద్దరూ ఇలాగే ఉండండి అమ్మ, కలకాలం నీట్గా జీవించండి, అంటే మంచిగా జీవించండి అని చెప్పేసి అంటున్నాడు. సో అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ రీతుని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నాడు అనమాట. కన్ఫెషన్ రూమ్లోకి సింపుల్గా చెప్పేస్తా. కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నాక రీతు ఎలా ఉన్నారు అంటే బాగానే ఉన్నా బిగ్ బాస్ అంది. కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, బట్ ఏంటి ఓకేనా అంటే అవును బిగ్ బాస్ యాంగ్జైటీ ఫీల్ అవుతుంది బట్ స్టిల్ ఓకే అని చెప్పేసింది. ఆ క్లాత్ తీసేయమన్నాడు అనమాట. ముందు ఒక టేబుల్ మీద ఒక క్లాత్ ఉంది, ఆ క్లాత్ తీయమన్నాడు. తీస్తే దాంట్లో చికెన్ ఉందన్నమాట. సో రీతు అంది తినేయొచ్చా బిగ్ బాస్ అంటే, కానీ తినొచ్చు, కానీ ఇక్కడ తెలుసుగా బిగ్ బాస్లో ఏది చేయాలన్నా ఏది తినాలన్నా అంటే చెప్పింది చేయాలి, మీరు నిరూపించుకోవాలి అనే సెన్స్లో చెప్పాడు. ఏం చేయాలి బిగ్ బాస్ అంటే, మీరు ఒకసారి అన్నారు కదా, నేను అది విన్నాను, మీ ఫ్రెండ్స్ సీక్రెట్స్ అన్నీ చెప్తే చికెన్ ఇస్తారా అని అన్నారు కదా, నేను అది విన్నాను, సో సీక్రెట్స్ చెప్పాలి అంటే ఓకే బిగ్ బాస్ ఎవరితో స్టార్ట్ చేయమంటారంటే ఫస్ట్ మీ ఫ్రెండ్ తనుజతో స్టార్ట్ చేయమన్నారు అనమాట. తనుజ గురించి రీతు ఏం చెప్పిందంటే, తనుజకి ఒక పర్సన్ అంటే ఇష్టం, క్రష్ అని తనే చెప్పింది. అంటే సీక్రెట్స్ అనమాట ఇవి, ఎవ్వరికి చెప్పంది, హౌస్లో గురించి అయినా బయట గురించి ఎవ్వరికి తెలియంది ఒకటి చెప్పాలి. రీతుకు ఒకటి తెలియాలి. అదే తనుజకి ఒక పర్సన్ అంటే ఇష్టం, క్రష్ అని తనే చెప్పింది. మొన్న ఎపిసోడ్లో చెప్పింది కదా నాకు సార్ అడిగినప్పుడు, అందుకని కాఫీ పౌడర్ కూడా ఇచ్చారు. ఈరోజు కాఫీ పౌడర్ కూడా వచ్చింది, దాని గురించి కూడా చెప్తా. సో తనుజ కొంచెం సాఫ్ట్ కార్నర్ కళ్యాణ్ మీద కూడా ఉంది. అండ్ కళ్యాణ్ ఏమైనా ఫీల్ అయినా కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంది. కళ్యాణ్ మీద ఉంటుంది కానీ లేనట్టు కనిపిస్తుంది, లేనట్టు చూపిస్తుంది, బట్ కనిపించేస్తుంది. అంటే ఏం లేదు, సింపుల్గా కళ్యాణ్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, తను ఏదైనా ఫీల్ అయినా కొంచెం సాఫ్ట్ కార్నర్ లాగా వెళ్ళి బుజ్జగిస్తుంది. తన మీద ఇష్టం లేనట్టు చూపిస్తుంది కానీ కనిపించేస్తుంది అనే సెన్స్లో చెప్తుంది. దీని గురించి కూడా నేను మాట్లాడతాను. అండ్ అంటే కళ్యాణ్ తనూజ దగ్గరుంటే తనూజ కొంచెం పాజిటివ్గా హ్యాపీగానే ఉంటుంది. కళ్యాణ్ మేక్స్ దట్ పాజిటివ్ అండ్ హ్యాపీనెస్ తనూజకి ఇస్తాడు అనే సెన్స్లో చెప్తుంది అనమాట. సో ఇక్కడ నేను కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరి గురించి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పా కదా ముందే అనాలిసిస్ గట్టిగా చేద్దామని చెప్పేసి. ఇప్పుడు కళ్యాణ్కి తనూజ గారి మీద క్రష్ ఉంది. ఆయన చేసే పనులు, చేసే యాక్షన్స్ అలాగే ఉన్నాయి, కానీ అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. అదొకటి. ఇటు ప్రియా రీతు వీళ్ళందరూ అంటున్నారు వాళ్ళిద్దరూ దగ్గర ఉన్నప్పుడు. ఇది తనూజకి నచ్చట్లేదు. అంటే తను బయట పెట్టట్లా, కానీ కళ్యాణ్కి అలా ఎందుకు అంటున్నారు, ఇలా ఎందుకు అంటున్నారు అనే సెన్స్లో అంటుంది. కళ్యాణ్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పలేకపోతున్నాడు. నాకు తెలిసి ఏజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. సర్లే నాకెందుకులే కానీ ఏజ్ అవన్నీ పక్కన పెట్టేస్తే. అండ్ తనూజ విషయానికి వస్తే తనూజ దూరంగానే పెడుతుంది. ఆల్రెడీ క్రష్ ఉందని మొన్న నాగార్జున సార్కి చెప్పింది, ఈరోజు ముందు జరుగుతుంది. అండ్ టీ షర్ట్ కూడా ఏదో వచ్చింది అని చెప్పారు, అది కావాలంటే అది వద్దందులే, దాని గురించి తర్వాత చెప్తాను. సో తనూజకి అయితే ఈ క్రష్ అనే సెన్స్లో లవ్ తను కళ్యాణ్ మీద ఏది అనే సెన్స్లో ఇంట్రెస్ట్ లేదు అనే నాకైతే అనిపిస్తుంది డ్యామ్ షూర్గా. కాకపోతే కళ్యాణ్ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ అయితే ఉందని అనిపిస్తుంది. మంచిగా మాట్లాడుతుంది, ఏదైనా కొంచెం అటు ఇటు ఎక్కిరిస్తూ ఉంటుంది, మంచిగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళిద్దరి ఇమాన్యువల్ది తనూజది ఫన్ చేసే క్యూట్ బాండింగ్ ఎంత బాగుంటుందో, వీళ్ళిద్దరు కొంచెం దగ్గరుండి అలా కూర్చుంటే మాట్లాడుకుంటే జస్ట్ చూడడానికి బాగుంటుంది అనమాట. అండ్ ఈ సమయం వచ్చింది కాబట్టి కళ్యాణ్ గురించి కూడా ఇంకొకటి చెప్తాను. కళ్యాణ్ గేమ్ అస్సలు ఆడట్లేదు. ప్రియా దగ్గర, శ్రీజ దగ్గర, డీమాన్ పవన్ దగ్గర ఉంటే తనూజ దగ్గర, వీళ్ళ దగ్గర తప్ప ఇంకొకరితో మాట్లాడతాడు. ఏదో అప్పుడప్పుడు ఏదో ఒక్కసారి మాట్లాడతాడు, ఒకటో రెండో సార్లు. బట్ గేమ్ అనేది తను ఆడట్లా, చూపించట్లా. మిగతా వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు, ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు బయట, కానీ తను ఆ ఏరియాలోనే ఉండిపోతున్నాడు. ఆ ఏరియాలో నుంచి బయటకు వచ్చి మంచిగా ఆడగలడు. ఆడితే బాగుంటుంది, లేదా కష్టమే. కళ్యాణ్కి అయితే ఆడాలని నేను కోరుకుంటున్నా, ఎందుకంటే ఉంటే కొంచెం బాగుంటుంది హౌస్లో, అంతే. సో ఇది ఇలా చెప్పిందనమాట. అండ్ మీ ఫ్రెండ్ పవన్ గురించి చెప్పమన్నారనమాట.
సో తనుజ గురించి ఇలా చెప్పింది రీతు బిగ్ బాస్కి సీక్రెట్ అనేది. బట్ చెప్పా కదా, తనుజాకి క్లారిటీగా చెప్పేస్తుంది నాకు ఇష్టం లేదు అనే సెన్స్లో. బట్ సాఫ్ట్ కార్నర్ ఉంది కళ్యాణ్ మీద. సాఫ్ట్ కార్నర్ ఇన్ ద సెన్స్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కళ్యాణ్ అంటే, మంచోడు అనే సెన్స్లో ఉంది. కళ్యాణ్కి ఏమో క్రష్ అనే ఫీలింగ్ ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు కరెక్ట్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా. అక్కడే ఆలోచిస్తూ ఉండిపోతున్నాడు. అక్కడి నుంచి బయటికి రావాలి, మంచిగా గేమ్ ఆడాలి. అండ్ ప్రియా దగ్గర నుంచి కూడా అక్క అక్క అని చెప్పేసి అక్కడే ఉన్నాడు. దాని నుంచి కూడా బయటికి రావాలి. అక్క ఉన్న రిలేషన్ ఓకే ఉండొచ్చు, కానీ అక్కడే ఉండిపోకూడదు. తన గేమ్ తను ఆడుకోవాలి. ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాడు కాబట్టి గేమ్ ఆడాలి. గేమ్ అంటే ఫిజికలే కాదు, మొత్తం అన్నీ అనమాట. సో అది కూడా చూపించుకోవాలి. అలా చేస్తేనే బాగుంటుంది, సర్వైవ్ అవ్వగలడు. టాప్ 10s కానీ అక్కడికి కానీ సర్వైవ్ అవ్వగలడు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి అప్పుడే, ఆ ఫ్యామిలీస్ కూడా వచ్చేసినాయి, ఆ లెటర్లు అవన్నీ. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ముందు. సో ఇది నెక్స్ట్ పవన్ గురించి చెప్పమంటే బిగ్ బాస్ రీతు చెప్తుంది. పవన్ సింగిల్ అని చెప్పాడు. పవన్ ఒక అమ్మాయిని లవ్ చేశా అని చెప్పాడు. లవ్ చేసిన అమ్మాయి కరెక్ట్గా ప్రపోజ్ కూడా చేయలేదు. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళైపోయిందని చెప్పాడు. వాడు ఇంతవరకు ప్రాపర్గా లవ్ చేయలేదని చెప్పాడు. అండ్ రాగానే నా మీద మంచి ఒపీనియన్ వచ్చిందని చెప్పాడు. నువ్వు నాకు మంచిగా అనిపిస్తావు అదే చెప్పాడు బిగ్ బాస్. ఇంకెందుకు కూడా చెప్పొచ్చుగా, వంట బాగుంది పెళ్లి చేసుకోవచ్చు, ఏ అమ్మాయి అంటే నా ముందు అమ్మాయే, కూడా చెప్పొచ్చుగా. ఎందుకు సీక్రెట్లే కూడా. బిగ్ బాస్ అన్నాడు రహస్యాలు చెప్తామని మీరు చెప్పారు కానీ రహస్యాలు లాగా లేవు అని చెప్పేసి బిగ్ బాస్ అంటే రీతు అంది. సో సాయంత్రం వరకు టైం ఉంది, నేను అందరినీ కనుక్కుని సీక్రెట్గా నేను మీకు చెప్తాను అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పాడు, వెళ్ళిపోయింది. అంటే ఈలోపు వెళ్ళే ముందు బిగ్ బాస్ ఇలా తీసి చికెన్ వాసన చూడమన్నాడు అనమాట. ఇలా తీసి అంది. ఒక నిమిషం ఏం చంద్రముఖి వచ్చిందేమో అనుకున్నా. తమ్ముళ్ళు కూడా అదే పెట్టాను, కొంచెం కామెడీగా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ బయటకు వచ్చింది అనమాట. పవన్తో అంటుంది రీతు, పవన్ అంటున్నాడు లోపల ఏం జరిగిందో రీతుని అడుగుతున్నాడు అనమాట. పవన్ ఏమంటున్నాడు, చెప్పు రీతు. ఏం చెప్పాలి, నేను ఏడ్చాను కదా అదే అడిగారు, అంటే నిన్న టాస్క్లో ఆ టైంలో ఏడ్చా కదా దాని గురించి అడిగారు అని చెప్పేసి చెప్తుంది అనమాట. పవన్ ఏమన్నాడు, ఏమన్నావు అంటే రీతు ఏమంటా దాని గురించి చెప్పుకుంటా అంది, అయిపోయింది. సో ఇమాన్యుయల్ కెమెరాతో చెప్పుకున్నాడు అనమాట. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్లో ఒక అమ్మాయిని పంపించండి బిగ్ బాస్, వీళ్ళతో సావలేకపోతున్నాము అని చెప్పేసి కొంచెం కామెడీగా చేస్తున్నాడు. ప్రియా అండ్ ఇమాన్యుయల్, శ్రీజ. బిగ్ బాస్ కొంచెం వైల్డ్ కార్డ్లో ఒక మంచి అమ్మాయిని పంపించండి బిగ్ బాస్, అందంగా లేకపోయినా పర్లేదు గుణవంతురాలు అయి ఉండాలి, వీళ్ళ వాళ్ళతో చచ్చిపోతున్నాం అని చెప్పేసి ప్రియా శ్రీజ అని చూపిస్తున్నాడు. అలా కామెడీగా జరుగుతుంది అనమాట. ఈ పవన్ది రీతుది సోది కొంచెం జరుగుతుందిలే, అది పక్కన పెట్టేసేయండి, ఇదంతా అనవసరం. సో రీతు ఈలోపు అందరి దగ్గర సీక్రెట్స్ కనుక్కుంటుంది అనమాట. సంజన గారి దగ్గర కనుక్కుంటుంది. సంజన గారు సీక్రెట్ చెప్పారు. ఇమాన్యుయల్ సీక్రెట్ చెప్పాడు. భరణి గారు చెప్పారు. అందరూ చెప్పారు ఆల్మోస్ట్. చివరికి శ్రీజ అండ్ కళ్యాణ్ చెప్పినట్లేరు. నార్మల్గా అయితే కళ్యాణ్ది కూడా తెలుసు సీక్రెట్ అంది, బట్ తనుజ చెప్పిందేమో సీక్రెట్ అది. కళ్యాణ్ అయితే చెప్పినట్టు నాకు లైవ్లో అయితే కనపడలేదు. సో ఇది తర్వాత కుక్కల అరుపులు వినిపించినాయి అనమాట. భరణి గారు, సంజన, సుమన్ గారు అండ్ ఫ్లోరా నిద్రపోతున్నారు. సో వాళ్ళకి కెప్టెన్గా నిద్రపోతే కొన్ని టాస్క్లు ఇవ్వాలిగా. సో అలా ఇచ్చాడనమాట. భరణి గారికి డైలాగ్ ఇచ్చాడు. డైలాగ్ బాగా చెప్పారు భరణి గారు. అండ్ సుమన్, ఫ్లోరా గారికి ఏమో డ్యాన్స్ ఏమన్నారనమాట. మేము వయసుకి వచ్చాం, ఇంతే డ్యాన్స్, ఇలాగే డ్యాన్స్ వేస్తారు ఫ్లోరా, సుమన్ గారు, మేము వయసుకి వచ్చామని. అది అయిపోయింది. నెక్స్ట్ సంజన గారేమో డైలాగ్ చెప్పాడు, వాడిని ఉంచుకుందామే, వాడు బాగున్నాడు, అదే బుజ్జిగాడిలో డైలాగ్ ఉంటుంది కదా, వాడిని ఉంచుకోవడం కాదే పెంచుకుందాం అనాలి అని చెప్పేసి. సో ఆ డైలాగ్ చెప్పారనమాట. అది అయిపోయింది. నెక్స్ట్ తనూజాకి కాఫీ పౌడర్ వచ్చింది. కాకపోతే అది ఇవ్వాలంటే సంజన గారిని ఇంప్రెస్ చేయాలి, ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేసి ఇంప్రెస్ చేయాలన్నమాట. సో మార్నింగ్ నుంచి ఇమాన్యుయల్కి తనూజాకి అంత ఇదేం లేదు, అంటే తనూజ కొంచెం వేరే మూడ్ స్వింగ్స్ బాగాలేదంట. సో ఆ మూడ్లో ఉంది.
అండ్ అది అర్థం చేసుకున్న ఇమాన్యువల్ కూడా అంత ఎక్కువ కలపట్ల కత్తే ఈ సరౌండింగ్స్లో కామెడీ అనేది జనరేట్ చేస్తున్నాడు. కొంచెం అటు ఇటు అయ్యి కళ్యాణ్ నేను హెల్ప్ చేస్తాను ఎంటర్టైన్మెంట్ చేయడానికి అని చెప్పేసి లోపలికి వెళ్ళారు. అంటే ఏదన్నా రొమాన్స్ లవ్ ప్రపోజల్ టాస్క్ చేద్దాము అని చెప్పేసి. సో ఇమాన్యువల్ ఏమన్నాడంటే నన్ను అడగలేదు కదా కనీసం హెల్ప్ చేయము అని చెప్పేసి స్కిట్ అనగానే కళ్యాణ్ తీసుకెళ్ళి లవ్ ప్రపోజల్ అని చెప్పేసి వెళ్ళిపోయింది లోపలికి. నేను చేయను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు బయటకు వచ్చిందనమాట, ఇమ్మో రా స్కిట్ చేద్దాం అని చెప్పేసి తనుజ. నాకు ఎనర్జీ లేదమ్మా అన్నాడు. అలిగి అక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది. కొంచెం అటు ఇటు మాట్లాడుకున్నారు, ఎక్కువే మాట్లాడలేదు. తను కూడా జస్ట్ నేనంటేనేమో పడడు, కానీ తను ఏమో మూడ్ స్వింగ్స్ బాగాలేకపోతే నేనైతే వెళ్ళి బుజ్జగించాలి, బతిమాలాలి అని చెప్పేసి కొంచెం అలా మాట్లాడింది, బాధతోనే మాట్లాడింది. లోపలికి వెళ్ళాడు, బుజ్జగించాడు, అయిపోయింది స్కిట్ అనమాట. సుమన్ గారు కొంచెం లవర్ బాయ్ లాగా, కాలేజ్లో లవర్ బాయ్ లాగా, అండ్ తనుజ ఏమో గర్ల్ ఫ్రెండ్ లాగా, వీళ్ళిద్దరు స్కిట్ బాగానే ఉంది, కొంచెం కామెడీగా ఉంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ దీనికి ముందేం జరిగిందంటే ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ టాస్క్ కూడా జరిగింది. బిగ్ బాస్ చెప్పాడు, నేను మీ అందరి అబ్జర్వ్ చేస్తున్నాను, నేను నాగార్జునతో చెప్పినట్టు, అంటే నాగార్జున గారితో చెప్పినట్టు ఈసారి కృష్ణుడిలాగా అబ్జర్వ్ చేస్తాను అండ్ అర్జున్లాగా మిమ్మల్ని దారిలో కూడా పెడతానని చెప్పేసి చెప్పాడనమాట. సో యాపిల్స్ ఉంటాయి చెట్టుకి, ఆ యాపిల్స్ అందరినీ తీసుకోమన్నాడు. ఏం లేదు, సింపుల్. ఆ యాపిల్ లోపల సీడ్స్ ఉంటాయి, అంటే సీడ్ లాగా ఒక కలర్లో ఉంటాయి అనమాట. బ్లూ కలరు, రెడ్ కలరు, బ్లాక్ కలరు ఉంటాయి. సో ఎవరి పేర్లు ఉన్న యాపిల్ ఆ చెట్టుకు తగిలిచ్చేసి ఉంటుంది. సో అందరూ వెళ్ళి ఆ చెట్టుకున్న యాపిల్ వాళ్ళ పేరుతో ఉన్నది తీసుకోవాలి. దాని లోపల సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సీడ్స్ బాగా చేసిన వాళ్ళకేమో బ్లూ ఉన్నాయి, అంటే తనూజ, ఇమాన్యువల్, సుమన్ గారు, సంజన అండ్ శ్రీజ, వీళ్ళకేమో ఈ బ్లూ ఉన్నాయి అన్నమాట. మిగతా కొంచెం ఓకే బెటర్ అనుకున్న వాళ్ళకేమో రెడ్ ఉంది. హరీష్ గారికి, బర్నీ గారికి, ఇద్దరు పవన్, కళ్యాణ్ పడాల అండ్ రాముకి, వీళ్ళకి రెడ్ ఉన్నాయి. అండ్ మిగతా అండ్ శ్రీజాకి కూడా బ్లూ ఉంది. అండ్ ప్రియాకి, రీతుకి, ఫ్లోరా గారికి బ్లాక్ ఉన్నాయి అనమాట. అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం చండాలంగా ఉంది అని అర్థం అవుతుంది, కానీ అది వాళ్ళకి అర్థం కాలేదు. సో ఎవరన్నా మార్చుకుంటారా కలర్స్ అని చెప్తే రీతు, శ్రీజ అండ్ ప్రియా ముందుకు వచ్చారు. సో స్టోర్ రూమ్లో ఉన్నాయి ఇంకో 3 యాపిల్ అవి తెచ్చుకోండి అంటే 3 ఈలోపు తీసేసుకున్నారనమాట. అంటే ర్యాండమ్గా తీసేసుకున్నారు. అలా తీసుకున్నప్పుడు ప్రియాకి బ్లూ వచ్చింది, శ్రీజాకి ఇందాక బ్లూ వచ్చిందిగా, కానీ ఇప్పుడు శ్రీజ స్వాప్ అంటే మార్చుకుంటానని చెప్పింది, ఇప్పుడు బ్లాక్ వచ్చింది అనమాట. రీతుకి యాజ్ ఇట్ ఈస్ బ్లాక్ వచ్చింది. సో ప్రియా బ్లూ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇందాక జరిగింది ఇది ఎప్పుడు, సంజన గారు వీళ్ళందరూ నిద్రపోయిన తర్వాత ఇదంతా జరిగిందనమాట. కాఫీ పౌడర్ టాస్క్ ఇదంతా. ఇప్పుడు టాస్క్ ఏంటంటే బ్లూ వచ్చిన వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీ నుంచి లెటర్స్ కానీ లేదా అంటే కొన్ని మాటలు చెప్తారు కదా, వాయిస్ రికార్డింగ్ కానీ లేదా ఫొటోస్ కానీ, ఫోటో ఫ్రేమ్ కానీ అలా వస్తాయి అని చెప్పేసి అంటే, కాకపోతే దీనికి మీరు పోటీ పడాలి అని చెప్పేసి అన్నారు. పోటీ ఏం లేదు, ఇలా నుంచుంటారు, అక్కడ బజర్ ఉంటుంది, బెల్ కొట్టగానే అంటే బజర్ ముగించగానే ఫాస్ట్గా వెళ్ళి ఆ బజర్ నొక్కాలన్నమాట. అది టాస్క్. సో ఫస్ట్ ఇమాన్యువల్ నొక్కేస్తాడు. ఇమాన్యువల్ నొక్కినాక లోపలికి వెళ్తాను అనమాట కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళినాక ఇదంతా లైవ్లో చూపించలేదు, ఎపిసోడ్లో చూపించారు. లైవ్లో ఏం లేదు, ఇమాన్యువల్ లోపలికి వెళ్ళేది కూడా చూపించాడు, బయటకు వచ్చేది ఒకటే చూపిస్తారు. అయితే లోపల ఏమంటాడంటే కొంచెం బాగా ఫీల్ అవుతాడు. అక్కడ ఒక బ్యాటరీ లాగా ఉంటుంది, 100% బ్యాటరీ. ఇప్పుడు ఇమాన్యువల్కి ఛాన్సెస్ ఇస్తారు. 40% ఏమో అమ్మ వాయిస్ వస్తుంది, రికార్డ్ వస్తుంది. 30% ఏమో నాన్న లెటర్ వస్తుంది, అంటే నాన్న రాసిన లెటర్ వస్తుంది. 25% ఏమో ఫోటో. ఇప్పుడు ఇమాన్యువల్ ఫోటో 25% తీసుకున్నాడు అనుకో, ఆ బ్యాటరీ 25% తగ్గిపోయేది, 75% ఉంటుంది. అలా అంటే ఇమాన్యువల్ కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళకు కూడా సరిపోవాలన్నమాట. సో ఇమాన్యువల్ వాళ్ళకి సరిపోదు అని చెప్పేసి 25 లీస్ట్ ఫోటో తీసుకున్నాడు అనమాట. ఫోటో బయటకు తీసుకొచ్చి లెటర్ తీసుకోలేదు, అది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి కొంచెం చాలా ఫీల్ అయ్యాడు. లోపల బెడ్రూమ్లో కూడా వెళ్ళి ఫీల్ అయ్యాడు. తర్వాత అందరు చెప్పారనమాట. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ తనుజ కూడా ఈలోపు చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, వీళ్ళు వచ్చి 2 వారాలు అయింది, వీళ్ళు నిజంగా సరే ఉంటుంది కానీ అంత ఏడ్ చేసి అన్నీ ఎందుకు చేస్తారు? ఎందుకంటే బయట ప్రొఫెషనల్ ఉన్నప్పుడు కూడా మంచిగానే ఏదన్నా పనులు ఉన్నప్పుడు బయటకు వెళ్తారు, అలా వెళ్తారు. అంటే ఉండొచ్చు, ఏడుపు వస్తుంది, కానీ
చాలా బాగా ఏడ్ చేశారు. ఎందుకంటే 2 వారాలు అయింది, ఇంకా ఒక నెల అవ్వలేదు, 2 నెలలు అవ్వలేదు, ఇంకా 2 వారాలు అయింది అంతే వచ్చి వాళ్ళు. సరే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి, మనం దాన్ని తప్పట్టుకూడదులే కానీ ఇది వదిలేసేయండి. ఇదనమాట. నెక్స్ట్ తనూజాది వచ్చింది. తనూజాకి లెటర్ వచ్చిందనమాట. లెటర్ 25 అంటే 25 లెటర్ తీసుకుంది. సో 50% ఉంది. నెక్స్ట్ ఇంకెవరెవరు మిగిలారు? తనూజ లెటర్ చదివింది, మంచిగానే ఉంది, అంత హ్యాపీగా ఉంది ఇప్పుడు తనూజ, అయిపోయింది. నెక్స్ట్ ప్రియ, సంజన అండ్ సుమన్ గారు ఉన్నారనమాట. ఇదంతా లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో లేదు. తనూజ దగ్గర నుంచి ఎపిసోడ్లో లేదు, ఇమాన్యువల్ వరకే ఎపిసోడ్లో వేశారు. తనూజాది లైవ్లో జరిగింది మొత్తం, తనూజ దగ్గర నుంచి. సో సంజన, ప్రియ, సుమన్ గారిది బెల్ మోగింది. వెళ్ళి ఫస్ట్ సంజన గారు పెట్టారు, కానీ బజర్ గట్టిగా నొక్కల. ప్రియ గారు పెట్టినాక ప్రియ గారు నొక్కారు. సో సంచాలకి ఏంటంటే ఫస్ట్ సంజన గారు అంది, తర్వాత ప్రియ అందనమాట. ఎందుకంటే సంజన గారు బజర్ నొక్కలేదు, ప్రియ నొక్కింది అని చెప్పేసి ప్రియాని కన్సిడర్ చేసింది. అక్కడ గొడవ అయిందనమాట. అంటే గొడవ ఇన్ ద సెన్స్ ఇందులో కూడా ఈ ఎమోషన్ దాంట్లో కూడా ఎందుకు, సంచాలక్ నువ్వు చెప్పేసేయి, సంజన గారికి ఇచ్చేసేయి అని చెప్పేసి ప్రియ అంటుంది. సంజన గారేమో పాపం తీసుకుందామని, కానీ గిల్ట్గా ఫీల్ అవుతున్నారు. ఒకరికి రాలేదు, ఇద్దరు కొట్టారని వచ్చింది. సో ఎవరు కరెక్ట్ అని చెప్పేసి గిల్ట్గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఈ ఎమోషన్ టాస్క్లు ఎందుకు అని చెప్పేసి అక్కడ కొంచెం ఎక్కువ కంటెంట్ వచ్చేలాగా, కంటెంట్ అని నేను చెప్పను, ఎవరి పాయింట్ తప్పు అని చెప్పను. ప్రియా ఏమో గిల్ట్ ఫీల్ అవుతున్నాము, అటు తను ఫీల్ అయితే ఇటు నేను ఫీల్ అవుతున్నాను, నాకు వద్దు సంజన గారికి ఇచ్చేయండి అని చెప్పేసి ప్రియా. శ్రీజ ఏమో నేను సంచాలక మాట నాది కరెక్ట్గానే ఉండాలి కదా, మీకోసం నేను ఎందుకు రాంగ్ చెప్పాలని చెప్పేసి శ్రీజ. సో అదనమాట అక్కడ. సో ఇదంతా రేపు జరిగిద్ది. ఇది ఇక్కడతో లైట్లు కట్టేశాడు పడుకోమని. బట్ సంజన గారు ప్రియా అండ్ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి బిగ్ బాస్తో చెప్పారు. ప్రియ చెప్పింది, ఏడుస్తూనే ఉంది ప్రియ అయితే. ప్రియ ఏం చెప్పినట్టు బిగ్ బాస్కి, బిగ్ బాస్ సంజన గారికి ఇచ్చేసేయండి, నాకు వద్దు, నేను నెక్స్ట్ టైం ఏదైనా ఛాన్స్ ఉంటే ట్రై చేస్తానని చెప్పేసి ఉంది. రేపు సంజన గారు లోపలికి వెళ్తారనమాట. అది ఇప్పుడు మాట్లాడుకుందాం, కొంచెం అనాలిసిస్ చేద్దాం. భరణి గారు ఓకే, ఇమాన్యువల్ ఓకే, తనూజ గారు ఓకే, సంజన గారు ఓకే, శ్రీజ ఓకే. శ్రీజ వాయిస్ తగ్గించుకోవాలి, ఆ ల్యాగ్ చేయకూడదు, కట్ చేసుకోవాలి, ఎక్కడికి ఉంటే అక్కడే కట్ చేసుకోవాలి. కొంచెం ఆ వాయిస్ తగ్గించుకోవడం కాదులే, వాయిస్ ఓకే కానీ ల్యాగ్ చేయకూడదు, అది ఉంటే బెస్ట్. ప్రియా గేమే లేదు, అరవడం ఒకటే కనపడుతుంది మాట్లాడేది, అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది, ఏడుస్తుంది అంతే. ఇప్పుడు కళ్యాణ్ ఆ స్పేస్లోనే ఉంటున్నాడు, ఆల్రెడీ చెప్పే కదా, ఆ స్పేస్లోనే ఉంటున్నాడు. అండ్ రీతు, డెమాన్ వీళ్ళైతే కంటెంట్ బాగానే వస్తుంది, కానీ మరి ముందు ముందు ఎలా జరిగిద్దో చూడాలి. బట్ ఎవరో ఒకరు బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు రీతుకు జరుగుతుంది బ్యాడ్ అనేది. ప్రియా, రీతు ఇప్పుడు లీస్ట్లో ఉన్నట్టు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే బయట నుంచి కొన్ని వస్తాయి కదా, సో దాన్ని బట్టి ప్రీతు బాటమ్ 1-2లో ఉన్నారని చెప్పేసి టాక్ అనమాట. మరి ఈ వారం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు అప్పుడే. ఎంట్రీ ఇవ్వడమే బెస్టే, ఎందుకంటే వీళ్ళు అంత పెద్ద ఏం లేదు, ఆ కామనర్స్ ఏందో అసలు ఏం ఆడట్లేదు. ఏదైనా కంటెంట్ వస్తుంది అంటే మంచి కంటెంట్, క్వాలిటీ కంటెంట్ వస్తుంది అంటే సెలబ్రిటీస్ నుంచే వస్తుంది. అండ్ కళ్యాణ్ అయితే కొంచెం గట్టిగా ఆడాలి ఆ స్పేస్ నుంచి బయటకు వచ్చేసి. నెక్స్ట్ ఫ్లోరా షైనీ గారు, ఆవిడ ఓకే, ఇంగ్లీష్ అర్థం కాకపోయినా సంజన గారు కొంచెం ఇప్పుడిప్పుడే చేపిస్తున్నారు, ఓకే ఏదో చేస్తున్నారు. సుమన్ గారు బాగానే ఆడుతున్నారు, రాము ఓకే. ఇంతే. హరీష్ గారు ఆ సోది అనేది తగ్గించేసుకోవాలి, కొంచెం అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి మంచిగా. ఇండివిజువల్ గేమే ఆడండి పర్లేదు, కానీ కొంచెం మాట్లాడుతూ అందరితో ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు కొంచెం పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది చూడడానికైనా, బయట ఆడియన్స్ కూడా బాగుంటుంది. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. మనం కామెంట్స్లో నేను రిప్లై కూడా ఇస్తాను, కామెంట్స్లో మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే. అండ్ ఎవరి పర్ఫార్మెన్స్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను, పోస్ట్ కూడా రిప్లై ఇచ్చేసేయండి, కామెంట్స్ చేయండి. అండ్ రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇది కొంచెం లేట్ అయింది, రేపటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి మనకి. రేపటి నుంచి మాత్రం ఇంత ల్యాగ్ ఉండదు, సింపుల్గా ఒక 40 మినిట్స్ 50 మినిట్స్ అయినా మ్యాక్సిమం దాన్ని షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా త్వరగా చాలా నీట్గా చెప్పేయడానికి ట్రై చేస్తాను. అంతే ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా నుంచి ఇది ఒకటే రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చూసిన వాళ్ళందరూ చేసుకోండి. అండ్ మీకు నచ్చుతుంది వీడియో కొంచెం పూర్తిగా చూడండి, అంతే నా నుంచి ఒక రిక్వెస్ట్. మళ్ళీ రేపు వీడియోతో వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.